హాయ్ ఫ్రెండ్స్. జనవరి 3, 2026 ఈ డేటు ప్రపంచ చరిత్రలో నిలిచిపోద్ది. సో, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్‌లీ వెనిజులాలో అసలు ఏం జరిగింది? ఎగ్జాక్ట్‌లీ 30 మినిట్స్‌లో వెనిజులా యొక్క ప్రెసిడెంట్‌ని ఏ విధంగా ఈ యూఎస్ యొక్క డెల్టా ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. అట్లాగే ఎలన్ మాస్క్ 1 మంత్ వరకు కూడా కంప్లీట్‌లీ తన యొక్క ఏదైతే స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఉందో, ఆ ఇంటర్నెట్‌ని 1 మంత్ వరకు వెనిజులా కంట్రీ మొత్తానికి కూడా ఫ్రీగా ఇచ్చాడు. సో, ఎందుకు ఇచ్చాడని నేను మీకు జస్ట్ 2-3 మినిట్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇక్కడ మెయిన్ ఈ ఆపరేషన్ నేమ్ ఏంటి అంటే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. సో, ఇక్కడ థింగ్ ఏంటి అంటే నికోలస్ మదురో. సో, ఇతనెవరు? సో, ఇతను 2013లో వెనిజులాకి ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అయ్యాడు. ఓకే. సో, అక్కడి నుంచి కూడా మూవ్ అవుతూ ఉంది. బట్ గవర్నమెంట్‌లో కొన్ని కొన్ని డిఫరెంట్ థింగ్స్ జరుగుతా ఉన్నాయి. అవేంటి అంటే ఈ పరిపాలన ఏదైతే ఉందో ఇది ప్రాపర్‌గా లేదు అనే వేలో వెళ్తూ ఉంది. సో, ఇట్లా 2013 నుంచి 2018 వరకు. సో, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చుద్ది కదా! సో, ఎలక్షన్ వచ్చే టైంకి ఎట్లా అయిపోయింది అంటే, ఆపోజిట్‌లో కంటెస్టెంట్ చేసే వాళ్ళు కూడా కంటెస్టెంట్ చేయకుండా ఇంటర్నల్‌గా క్రియేట్ చేసి, ఎలక్షన్స్ అయితే జరిగినాయి. బట్ కంటెస్టెంట్స్ లేకుండా అదే వేలో క్రియేట్ చేసి, ఎలక్షన్స్ జరిగినాయి. అతనే విన్ అయ్యాడు మళ్ళీ అగైన్. సో, ఈ ఎలక్షన్‌ని గ్లోబల్ వైడ్‌గా చాలా కంట్రీసు దాన్ని లీగల్‌గా యాక్సెప్ట్ చేయలేదు. బట్ లోకల్ వెనిజులాలో ఉన్న ఏవైతే సుప్రీం కోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ అవ్వచ్చు. సో, ఇవి లోకల్‌గా ఉన్న సపోర్టర్స్ మాత్రం సపోర్ట్ ఇచ్చారు. సో, ఆ విధంగా అగైన్ తను మళ్ళీ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. బట్ ఔట్‌సైడ్ కంట్రీస్ అయితే కొన్ని కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయలేదు. సో, లీగల్‌గా జరగలేదు అనే వేలో. సో, ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు 2020లో ఇతని మీద యూఎస్‌లో కొన్ని కేసెస్ ఫైల్ అయినాయన్నమాట. సో, ఆ కేసెస్ ఏంటి అంటే, ఈ మధురో ఎవరైతే ఉన్నారో ఇతను డ్రగ్ మాఫియా హెవీగా చేస్తున్నాడు. సో, ఇతను నార్కో టెర్రరిజం అంటే టెర్రరిస్ట్స్‌కి ఎక్కువ మనీ సప్లై చేయడం గానీ, లేకపోతే గన్స్ సప్లై చేయడం గానీ, సో, అదే విధంగా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని యూఎస్‌కి ఎక్కువ సప్లై చేయడం గానీ, సో, ఈ విధంగా ఎక్కువ జరుగుతుంది అనే ఉద్దేశంతో 2020లో అతని మీద కేసెస్ ఫైల్ అయినాయి యూఎస్‌లో. ఓకే. సో, జ్యుడిషియరీలో. సో, ఈ కేసెస్ ఫైల్ అయిన తర్వాత 2020లోనే తిన మీద $15,000,000 ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేసి, సో, ఎవరైనా గనక ఆ ఇన్ఫర్మేషన్ పరంగా అతన్ని పట్టుకునేలాగా, ఓకే. అతన్ని తీసుకొచ్చేలాగా ఆ వేలో గనక ఏదైనా ప్రాపర్‌గా సపోర్ట్ వస్తే, సో, రివార్డ్ అనేది అతన్ని పట్టుకోవడం మీద రివార్డ్ అనేది $15,000,000 అనేది అనౌన్స్ చేశారు 2020లో. ఓకే. సో, బట్ అంత ఈజీగా పట్టుకోవడానికి అవ్వదు. ఎందుకు అంటే అతను ఒక కంట్రీకి ప్రెసిడెంట్. సో, వీళ్ళు డైరెక్ట్‌గా వెళ్లి అక్కడికెళ్లి అరెస్ట్ చేస్తాకి కంట్రీ టు కంట్రీ సో, ఆ రెగ్యులేషన్స్ వేరేగా ఉంటాయి. సో, అందువల్ల అట్లా వెళ్తూ ఉంది. సో, ఎనీహౌ 2024లో ట్రంప్ ఎలక్ట్ అయ్యారు యూఎస్ గవర్నమెంట్‌కి. సో, తను ఎలక్ట్ అయ్యేటప్పుడే క్లియర్‌గా కొన్ని కొన్ని అనౌన్స్‌మెంట్ చేసాడనమాట. సో, డ్రగ్స్ అనేది యూఎస్‌లోకి రాకుండా నేను చాలా స్ట్రాంగ్‌గా డిసిషన్ తీసుకుంటాను అని చెప్పి. సో, అదే వేలో 2025లో సో, మిడ్‌లో ఏదైతే ఈ నికోలస్ మదురో మీద ఏదైతే రివార్డ్ ఉందో $15,000,000 దీన్ని $50,000,000కి ఇంక్రీజ్ చేశారు. ఓకే. సో, ఇంక్రీజ్ చేసి ఆ రివార్డ్‌ని అతన్ని పట్టుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో, అట్లా అది రివార్డ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో యూఎస్ ఏదైతే ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఉందో వాళ్ళు చేయాల్సిన వర్క్స్ చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా పట్టుకోవాలి ఏంటి అనేది. ఓకే. బట్ నికోలస్ ఏంటంటే తన పనిలో తనున్నాడనమాట. అయితే వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు అంటే ఈ యూఎస్ ఆర్మీ వాళ్ళు ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రాపర్‌గా ఏదైతే నికోలస్ ప్రెసిడెన్షియల్ భవనం ఉందో వెనిజులాలో. ఓకే. సో, అది అక్కడ కారాకాస్ అనమాట. ఆ యొక్క సిటీ పేరు. సో, సేమ్ అట్లాంటి బిల్డింగ్‌ని ఒకటి యూఎస్‌లో కూడా వాళ్ళు వర్చువల్‌గా క్రియేట్ చేసి అంటే బేసిక్‌గా క్రియేట్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో, ఒకవేళ గనక మనం వెళ్తే ఏ విధంగా ఫ్లైట్ వెళ్ళాలి?
ఓకే. సో, ఏ విధంగా ఆహ్, ఫ్లైట్స్‌లో అంటే ఉంటాయి కదా! యుద్ధ విమానాలు. సో, వాటిలో వెళ్ళాలి, ఏ విధంగా దిగాలి, ఏ విధంగా అతన్ని అరెస్ట్ చేయాలి, ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనేది అంటే ఎగ్జాక్ట్‌లీ తన హౌస్ ఏదైతే ఉందో అట్లాంటి హౌస్‌ని ఒకటి యూఎస్‌లో క్రియేట్ చేసి అక్కడ ఆల్రెడీ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారనమాట. ఏ విధంగా పట్టుకోవాలి అనేది క్లియర్‌గా. ఇట్లా అక్కడ ప్లాన్ చేస్తూ అండ్ దెన్ ఆటోమేటిక్‌గా ఏవైతే వెనిజులాకి నియర్ సీ ఉంటాయో, ఓకే. సో, ఆ సముద్రాల దగ్గర వీళ్ళు వీళ్ళ యొక్క ఏవైతే యుద్ధ నౌకలుంటాయి కదా! అవవ్వచ్చు, లేకపోతే ఫ్లైట్స్ అవ్వచ్చు. సో, వీటితో వీళ్ళేం జేస్తున్నారు అంటే స్లోగా ఆహ్, దగ్గర దగ్గర అంటే ఆల్మోస్ట్ 15,000 ఆర్మీ ఫోర్సెస్ అనమాట. సో, వీళ్ళు ఓకే. సో, ఆ సరౌండింగ్స్‌లోనే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క నౌకల్ని పేల్చేయడం. ఓకే. సో, అంటే వాళ్ళ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చేస్తూ ఎప్పటికప్పుడు ఏం చెప్తున్నారు అంటే, మేము యూఎస్‌కి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నారు. వాటిని ఫైండ్ ఔట్ చేసి వాటిని మేము ఎప్పటికప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నాము అనేది అంటే ఆ వేలో ఆ వర్క్ చేస్తూ ఆల్టర్‌నేటివ్‌గా వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే, ఏ విధంగాన వెనిజులాలోకి ఎంటర్ అయ్యి ప్రెసిడెంట్‌ని లాక్కొచ్చేయాలి. సో, దీనిలో భాగంగా ఒక ఆల్‌మోస్ట్ మంత్స్ నుంచే. సో, 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు ముందు నుంచి కూడా వీళ్ళు అక్కడ లోకల్‌లో యూఎస్‌లో ఆ ప్రాక్టీసెస్ చేస్తూ ఆల్టర్‌నేటివ్‌గా ఈ వెనిజులా నియర్ కంట్రీ దగ్గర ఈ ఆర్మీ ఫోర్సెస్‌తో వీళ్ళు ఆ డ్రగ్ మాఫియాని మేము అరికడుతున్నాము అనే వేలో అక్కడే తిరుగుతూ ప్రాపర్‌గా ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా ఎప్పుడైతే మనకి సాటర్‌డే థర్డ్ ఓకే. సో, మూడో తారీఖున శనివారం ఆ రోజు ప్రాపర్‌గా ఓకే. ఈరోజు మనం ఇతన్ని ఆహ్, ప ప్లాన్ చేయొచ్చు అని ఒక టైమ్ సెట్ చేసుకున్నారు క్లియర్‌గా. ఓకే. సో, అదే విధంగా వీళ్ళకి ఏవైతే ఇంటర్నల్ ఉంటాయి గదా! సో, మనం ఏమంటాము గూఢచారులు అంటాం గదా! సో, వీళ్ళు ఇంటర్నల్‌గా ఎవ్రి ఇన్ఫర్మేషన్ సో, ఈ మధురో ఏ టైంకి ఎక్కడుంటాడు? సో, అతన్ని అబ్జర్వ్ చేయడానికి కూడా ఇంటర్నల్‌గా ఓకే. సో, ఏ టైంకి ఎక్కడుంటాడు? లేకపోతే తను ఏం తింటాడు? ఏ డ్రెస్ ఏసుకుంటాడు? లేకపోతే ఎక్కడ పడుకుంటాడు? ఇది మొత్తం కూడా ప్రాపర్‌గా గ్యాదర్ చేశారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో, అట్లా ప్రాపర్‌గా గ్యాదర్ చేసి మూడో తారీఖున ఆ కారాకస్ సిటీ అనేది ఏదైతే ఉందో, ఈ సిటీ మీదకి కంప్లీట్‌లీ వీళ్ళ ప్లేన్స్‌తో ఎంటర్ అయిపోయారు. సో, ఎంటర్ అయిపోయి ఫస్ట్ ఏం చేశారు అంటే ఆ కారాకస్‌లో కంప్లీట్ సిటీ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ అనేది క్లోజ్ చేసేసారు. కరెంట్ లేదు ప్రాపర్‌గా. సో, మొత్తం కరెంట్ ఆపేసి ప్రాపర్‌గా ఎంటర్ అయిపోయారు. సో, ఎంటర్ అయిపోయి ఏవైతే వీళ్ళ మిలిటరీ ఉంటదో వెనిజులా మిలిటరీ ఉంటాయి కదా! వాళ్ళవి ఆహ్, ప్లేసెస్ ఎగ్జాక్ట్‌లీ వాటి మీద వీళ్ళు బాంబులేయడం స్టార్ట్ చేశారు. సో, అంటే అక్కడ ఒక భయాందోళన సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి, అక్కడ బాంబులేయడం స్టార్ట్ చేసి, దెన్ ఒక సెపరేట్ ప్లేన్‌తో డైరెక్ట్‌గా వీళ్ళు ఏదైతే ఆ భవనం ఉందో, అంటే ఈ మధుర ఉంటున్నాడో అక్కడికి డైరెక్ట్‌గా వెళ్ళి, ఆ పైనుంచి కూడా ఉంటాయి కదా! సో, థ్రెడ్స్‌తో ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. సో, డెల్టా ఫోర్స్ అంటారనమాట వాళ్ళని. సో, వాళ్ళు అట్లాగే అంటే ఏవైతే వీళ్ళు యూజ్ చేసే ఫ్లైట్స్ ఉన్నవి కూడా అసలు వెరీ లో సౌండ్ అనమాట. ఓకే. సో, సౌండ్ చాలా తక్కువ వస్తాయి. సో, అట్లా ఆ ఫ్లైట్ అనేది ఆ భవనం పైనే ఉంది. అక్కడి నుంచి కూడా థ్రెడ్స్‌తో ఆర్మ్డ్ ఫోర్సెస్, డెల్టా ఫోర్స్ దిగేశారు. దిగేసి ఇంట్లోకి వెళ్ళి అతను, వాళ్ళ వైఫ్ ఇద్దరు పడుకొనున్నారు. సో, వెళ్ళి వీళ్ళు ఏ రూమ్‌లో ఉన్నారో ఆ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు గమ్మున ఆ సౌండ్స్‌కి వాటికి లేచి దాక్కుంటే వీళ్ళ దగ్గరున్న కొన్ని ఎక్విప్‌మెంట్స్‌తో ఆ డోర్‌ని కూడా వీళ్ళు అన్‌లాక్ చేసి లోపలికి వెళ్లి వాళ్ళిద్దరిని పట్టుకొని డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళిపోయి సేమ్ మళ్ళీ ఫ్లైట్‌లోకి తీసేసుకొని అక్కడి నుంచి సైలెంట్‌గా అంటే ఒక 30 మినిట్స్‌లో మొత్తం పనంతా అయిపోయిందనమాట క్లియర్‌గా. సో, అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా కరేబియన్ ఏదైతే సీ ఉందో, ఆ సీలో ఆల్రెడీ ఒక నౌకను పెట్టారు. పెద్ద వార్‌షిప్‌ని. బిగ్గెస్ట్ వార్‌షిప్ అనమాట. ఓకే. సో, ఆ వార్‌షిప్ చుట్టూ కూడా మళ్ళీ సెక్యూరిటీకి కొన్ని షిప్స్. ఓకే. సో, డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోయి, ఆ షిప్‌లో అతన్ని కళ్ళకి గంతలు కట్టేసి అక్కడ షిప్‌లో ఉంచి, అక్కడ షిప్‌లో నుంచి కూడా యూఎస్ దగ్గరలోకి ఆ షిప్‌లోనే వాళ్ళు తీసుకువెళ్ళి, అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇంకొక ఫ్లైట్‌లో అక్కడి నుంచి న్యూయార్క్‌లో తీసుకెళ్లారు. ఓకే. సో, ఈ విధంగా జస్ట్ 30 మినిట్స్‌లో కంప్లీట్‌గా అంటే ఒక కంట్రీ యొక్క ఆర్మెడ్ ఫోర్సెస్ ఇంకొక కంట్రీ యొక్క ప్రెసిడెంట్‌ని అసలు అట్లా తీసుకొని వెళ్ళిపోవడం అంటే చరిత్రలో ఇది ఫస్ట్ టైమ్ అనమాట జరగడం ఇట్లా. చూడండి. సో, ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మదురో ఇతను ప్రెజెంట్ యూఎస్ హ్యాండ్‌లో ఉన్నారు.
అండ్ దెన్ ట్రంప్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సో, మేము సక్సెస్‌ఫుల్లీ వాళ్ళని క్యాప్చర్ చేశాము అని చెప్పి. ప్రెజెంట్ వెనెజులాని ఆ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తనని రూల్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. యాస్ వెల్ యాస్ ఎలన్ మస్క్ ఏం చేశారు అంటే ఆ 3వ తారీఖు నుంచి జనవరి 3 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా సో, తనది ఏదైతే ఇంటర్నెట్ ఉందో సో, ఆ ఇంటర్నెట్‌ని 1 మంత్ వరకు కూడా ఫ్రీగా వాళ్ళకి ఎందుకంటే డిస్ట్రాయ్ అయ్యి ఉంది. సిట్యుయేషన్స్ బాలేదు అని చెప్పి ఇంటర్నెట్‌ని వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఓకే. సో, ఇక్కడ థింగ్ ఏంటి అంటే రియల్లీ ఇదొక చరిత్రలో గుర్తుంచుకునే థింగు. ఎందుకంటే ఒక కంట్రీ యొక్క ప్రెసిడెంట్‌ని ఇట్లా అరెస్ట్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. యాస్ వెల్ యాస్ చాలా కంట్రీస్ కూడా దీన్ని అపోజ్ చేసినవి. సో, చైనా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు. ఓకే. సో, అట్లా నార్త్ కొరియా అవ్వచ్చు. ఇవన్నీ కూడా అపోజ్ చేశాయి. అండ్ యాహ్! ప్రెజెంట్ ఇంక ట్రంప్ కూడా ఏంటి అంటే తను ఇంకొకటి కూడా అనౌన్స్ చేశాడు. సో, గ్లోబల్‌గా హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నది ఎక్కడ అంటే అది కంప్లీట్‌లీ ఫస్ట్ ప్లేసు వెనిజులా హైయెస్ట్. సెకండ్ సౌదీ అరేబియా. సో, ఆల్మోస్ట్ 300 బిలియన్ బారెల్స్ అంత హై లెవెల్ ఆయిల్ అక్కడ ఉందనమాట. సో, మేము ఇప్పుడు వెనిజులాని రూల్ చేస్తాము. వాళ్ళు సెట్ అయ్యేంత వరకు కూడా అక్కడ మేము ఆ కంట్రీని రూల్ చేస్తాము. ఆ ఆయిల్ రిజర్వ్స్‌ని కూడా మేము యూజ్ చేస్తాము అని చెప్పి తను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఓకే. సో, అక్కడున్న థింగ్ ఏంటి అంటే డిఫరెంట్ ఆలోచనలున్నాయి. సో, ఆహ్, ట్రంపు తన యొక్క అదే ఆ యొక్క కంట్రీ యొక్క ఎకానమీని పెంచుకోవడానికి ఈ ఆయిల్ రిజర్వ్స్‌ని యూజ్ చేసుకుంటున్నాడు అనేది ఒకటి. డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. బట్ ఎనీహౌ ఇదైతే ఒక చరిత్రలో గుర్తుంచుకునే థింగ్. సో, దీని పరంగా మీరేమనుకుంటున్నారు అనేది వీలైతే కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఇదంతా కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ గెదర్ చేసి మీకు ఇవ్వగలిగాను. సో, ఒకవేళ గనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, థాంక్ యూ ఆల్.